Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని హైదరాబాద్లో కలిశారు. అయితే ఆయన శస్త్రచికిత్స తర్వాత మొట్టమొదటిసారి వైఎస్ జగన్ కలుస్తున్నారు. అయితే ఇన్ని రోజుల తర్వాత కలవడం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహం ఉందా? ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఈ మేరకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అట్లాగే కేసీఆర్ను కలిసిన తర్వాత కూడా తన తల్లి విజయమ్మని వైఎస్ జగన్ కలవబోతున్నారు. వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే గౌతమ్. సార్, మామూలుగా అయితే ఈ పరామర్శలు రాజకీయంగా కలవడాలనేది సాధారణమైన విషయమే. కేసీఆర్ గారిని కలవడం కూడా అందులో భాగమే. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కలవడం వెనక వ్యూహం ఏంటి అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది వ్యూహం ఉన్నటువంటి భేటీ. వ్యూహం ఏంటనేది అప్పుడే క్లారిటీ రాకపోవచ్చు. కానీ రెండు పరిణామాలు ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఒకటి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ఆంధ్రప్రదేశ్లో కీలక పాత్ర పోషిస్తారు. అంటే ఇప్పటివరకు ఇంకా పీసీసీ చీఫ్ ఇంకేమన్నా బాధ్యతలు ఇస్తున్నారా, రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జా, ఈ ఆప్షన్స్ ఏవి బయటికి రాలేదు కాబట్టి అవి వచ్చిన తర్వాత మనం చూడాలి. రెండోది, ఆమె కుమారుడి వివాహానికి సంబంధించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చింది. ఆమె వస్తున్న సమయంలోనే ఇది కూడా బ్రేకింగ్ వచ్చింది. ఎందుకంటే రేపు వెళ్ళి కలవబోతున్నారు అనేటువంటిది. ఉదయాన్నే ఆయన వచ్చారు. ఇప్పుడు పరామర్శ కంప్లీట్ అయింది. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు అనేది బయటకు వస్తుంది. అలానే పార్టీ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. కేటీఆర్ దగ్గర నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, అలానే మహమూద్ అలీ, అందరూ కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యేలు, తాజా మాజీలు అందరూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇద్దరు కూడా ఒక డిస్కషన్ అయితే చేశారు. ఏం చేస్తారు, ఏంటి వ్యూహాత్మకంగా రేపు రాబోయేటువంటి లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జాతీయ సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. సో కేసీఆర్ ఒక ముఖ్యమైనటువంటి పాత్రధారి. పార్టీ పరంగానే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలు అనేసరికి చంద్రబాబు నాయుడిని కలుపుకునేటువంటి పరిస్థితి ప్రాంతీయ పార్టీలకు ఉండదు. ఎందుకంటే సీనియారిటీ వైజ్గా వీళ్ళకంటే కూడా ఆయన ఇంకా సీనియర్. సో ఆయన పెట్టుకుంటే ఒక డామినేషన్కి అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్తో కొంత ఫ్రెండ్లీ నేచర్ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రాజకీయంగా ఖచ్చితంగా ప్రాధాన్యం ఉండేటువంటి అంశం ఇది. రెండు ఒకరికొకరు సమన్వయం చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉండి అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ. సో ఈ సమన్వయం కోసం ఇద్దరి మధ్య కీలకమైనటువంటి చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది. అది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, రాబోయేటువంటి ఎన్నికలు ఇంకా నెల రోజులే మ్యాక్సిమం. మనం నిన్న కూడా అనుకున్నాం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని. అంటే ఒక నెలన్నరలోనే మొత్తం టోటల్ సినారియో అంతా కూడా ఎలక్షన్స్కి మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక దిశానిర్దేశం, ఒక అండర్స్టాండింగ్, కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ భేటీ జరిగినట్టుగా అయితే కనిపిస్తుంది. సార్, మీరు చెప్పిన పాయింట్ ప్రకారం చూసుకుంటే గతంలో కూడా కేసీఆర్ జగన్ని ప్రైజ్ చేసిన సందర్భాలు, టీడీపీని గురించి విమర్శించిన సందర్భాలు, రాజకీయంగా కలిసి వచ్చిన విషయం కూడా వైఎస్ఆర్సీపీకి. సార్, ఇక్కడ ఇప్పుడు వైఎస్ షర్మిల అంశం కూడా ఏమైనా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉందా? ఒకటి ప్లస్ అట్లాగే ఈసారి వైఎస్ఆర్సీపీకి ముఖ్యంగా జగన్కి అంత అనుకూలంగా లేదన్న వార్తల నేపథ్యంలో అటు కేసీఆర్ నుంచి ఎలాంటి సజెషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేదని మనం చెప్పలేము. అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ పరంగా ఒక రకంగా వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళడంలో జగన్ సక్సెస్ అయ్యారనేది ఒప్పుకోవాలి. ఓకే, డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో జగన్మోహన్ రెడ్డి కొంత తక్కువ మార్కులు పడుతున్నాయి అనేది, దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే ఇప్పుడు ప్రజాప్రతినిధులపైన ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం 35-40 స్థానాల్లో అభ్యర్థులను మార్చేస్తున్నాను ఆయన. కాబట్టి అది ఎంతవరకు కలిసి వస్తుందనేది చూడాలి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య భేటీకి ప్రధానమైనటువంటి అంశం ఏదైతుందంటే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఓకే, రేపు అక్కడ టీడీపీ అధికారంలోకి రావాలన్నా, టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నా కానీ ఇక్కడి నుంచి హైదరాబాద్ సెంట్రిక్గానే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం వీళ్ళు వెళ్ళి నాయకులు అక్కడ కూర్చున్నా కానీ మిగతా అంశాలన్నీ కూడా హైదరాబాద్ చుట్టూ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి రాజధాని కదా ఇప్పటికి కూడా. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపైన ఇద్దరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. షర్మిల ఎంట్రీ వలన ముందు జగన్ కంటే ముందు ఇబ్బంది పడింది కేసీఆర్. ఇక్కడ అనేక రకాల పోరాటాలు చేసింది. అది నీళ్లకు సంబంధించి, నియామకాలకు సంబంధించి షర్మిల ఎక్కువ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టుల విషయంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు గురించి, అలానే రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగినటువంటి జలయజ్ఞం కోసం పెట్టిన ఖర్చు కంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక గొప్ప ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. దానికి పెట్టినటువంటి ఖర్చు తక్కువ అనేటువంటి మాట షర్మిల మొదటిసారి చెప్పింది. రాజశేఖర్ రెడ్డి ఇంకా ఎక్కువ తెలంగాణ కోసం ఆరాటపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ప్రాజెక్టుల కంటే జలయజ్ఞంలో ఎక్కువ ప్రాజెక్టులు తెలంగాణకే కేటాయించారు. కాబట్టి ఆయన సమైక్యవాది అనేటువంటి ఒక కుట్రపూరితమైన ముద్ర వేశారనేటువంటి మాటలకి
కేసీఆర్ సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేరు. సార్ అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కొలువుల కొట్లాట విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయక పార్టీలు కదా అవి రెండు, వాటికంటే ఎక్కువ కొట్లాడింది షర్మిల. అందుకనే ధర్నా చౌక్ దగ్గర అరెస్ట్ దగ్గర నుంచి ఆమె ఇంటి దగ్గర నిర్బంధం జరిగే వరకు చాలా సందర్భాల్లో ఇబ్బంది పడింది. అంటే జగన్కి కేసీఆర్కి ఒక అండర్స్టాండింగ్ ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు షర్మిల అక్కడ రాజకీయ ఎంట్రీ చేయడం, వీళ్ళిద్దరూ భేటీ అవడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశంగా. ఈ ఒక్క పాయింటే కాకుండా తెలంగాణలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నా, అంటే రకరకాల వార్తలు వస్తున్నాయి, ఏది నిజమో మనం చెప్పలేం, కానీ ఉన్న నేపథ్యంలో మరొకసారి వీళ్ళ భేటీ ఇంపార్టెన్స్ పెరిగిందని అనుకోవచ్చు కదా. అంటే ఒకటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అనే విషయం ఈ మధ్య కూడా ఆయన చెప్పారు. అవును, నేనే కాదు కేసీఆర్ కూడా ఆయన శిష్యుడే అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో, రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ ఫ్యామిలీకి అనుయాయులుగా ఇప్పటికీ కూడా విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ, అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అసలు రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగితే పార్టీతో సంబంధం లేకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అటెండ్ అయ్యారు. వైఎస్ షర్మిల నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాలకి అసలు వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ తెలంగాణలో పార్టీలో జాయిన్ అవుతారనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరిగింది. సో అంటే పార్టీలకు అతీతంగా వాళ్ళ అభిమానాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ కేసీఆర్ సహకరిస్తే షర్మిలకి ఎవరు సహకరించాల్సి ఉంటుంది? కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీనే కదా. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎలా నడిపిస్తారు షర్మిల? సో ఆ ఎష్యూరెన్స్ లేకుండా అయితే షర్మిల ముందడుగు వేసేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడుకి ఒక వెసులుబాటు ఉండొచ్చు, ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం అనేది ఈ రెండు కూడా బీజేపీకి కొంత, అంటే ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి కొంత వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది చంద్రబాబు నాయుడు కలిసి వచ్చేటువంటి అంశం కావచ్చు. కానీ నేరుగా చంద్రబాబు నాయుడు విజయం కోసం కాంగ్రెస్ నాయకులు కృషి చేస్తే ఇంకా షర్మిల ఆంధ్రప్రదేశ్ పగ్గాలు తీసుకోవడంలో ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే షర్మిల ఫైట్కి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి సోనియా గాంధీ దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వరకు అందరూ సహకరించాల్సిందే. అందుకే షర్మిల ఒక స్పష్టమైన కండిషన్ పెట్టారు, ఎన్నికల తర్వాత ఏ పొత్తు అయినా కానీ ఎన్నికల వరకు మనం ఒంటరిగానే కొట్లాడదాం అనేటువంటి మాట చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఒక్క సీటు వచ్చినా అడ్వాంటేజే. షర్మిల రాక వలన ఒక్క సీటు వచ్చింది, ఎందుకంటే నిన్నటి వరకు 1% కదా ఓట్ షేర్ ఉంది అక్కడ. అలానే కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ అంతా పొలవమంటే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. అసలు వైఎస్ఆర్సీపీ స్ట్రెంతే పూర్వపు కాంగ్రెస్ పార్టీ అని కదా అభిప్రాయం ఉంది. కొంతమంది సీనియర్ నేతలు జగన్తో ఎమడలేమనే అభిప్రాయంతోనే కాంగ్రెస్ని పట్టుకొని ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు షర్మిల రాక వలన ఆ సీనియర్ నాయకులకు ఒక అదను దొరుకుతుంది, అంటే ఒక అవకాశం దొరుకుతుంది. మరోవైపు ఎవరైతే వలస వెళ్ళిపోయారో ఆ లీడర్లందరూ కూడా బయటికి రావడానికి అయిష్టత ఉంటే, నాయకత్వం పట్ల విముఖత ఉంటే మళ్ళీ కాంగ్రెస్ రావడానికి ఒక అవకాశం ఉంది. ఈ రెండింటినీ కంట్రోల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి తన శక్తి సామర్థ్యాలకు తోడు మరొకరు ఎవరైనా కావాలి సీనియర్ నాయకుడు అనేటువంటి ఆలోచన చేయకపోతే ఈరోజు అనూహ్యంగా కలిసేవాళ్ళు కాదు కేసీఆర్. ఇంత వ్యూహాత్మకంగా కనిపిస్తుంది. మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ పరామర్శ తర్వాత తన తల్లి విజయమ్మని కూడా జగన్ గారు కలిసే అవకాశం ఉంది. సార్ మామూలుగా అది పెద్ద విషయం కాకపోయినా కూడా సార్ దీంట్లో కూడా ఏమైనా కోణం ఉండే అవకాశం ఉందా? 100% ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు షర్మిల ఒక ఇన్విటేషన్ కార్డు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళింది నిన్న. 25 నిమిషాల పాటు ఇద్దరు ఒకే ఇంట్లో, అంటే అక్కడే ఉన్నారు, ఇన్విటేషన్ ఇచ్చారు, పెళ్లికి సంబంధించినటువంటి విశేషాలు మాట్లాడుకున్నారు. కానీ రాజకీయపరమైనటువంటి అంశాల చర్చ ఏదీ రాలేదు అనేటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్. ఒకవేళ జరిగి ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్య లేదా అక్కడ ఉన్నటువంటి నలుగురి మధ్య సంబంధించినటువంటి అంశం తర్వాత బయటికి రావచ్చు. అయితే ఆస్తుల విషయంలో కావచ్చు, రాజకీయ పదవుల విషయంలో కావచ్చు, అన్నా చెల్లెళ్ళు ఇద్దరి మధ్య కూడా గ్యాప్ ఉంది, దానివల్లనే బయటకు వచ్చారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. సో ఇక్కడ రాయబారం చేయడానికి అవకాశం ఉన్న ఏకైక వ్యక్తి విజయమ్మ. ఎందుకంటే విజయమ్మ మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడపిల్ల వెంట నేను ఉండాలని నిర్ణయించుకున్నాను అనేటువంటి మాట బహిరంగంగా చెప్పారు. ఆమె చెప్పిన తర్వాత ఆ గౌరవాధ్యక్షురాలు పదవికి ప్లేనరీ సమావేశంలో రిజిగ్నేషన్ చేయించారు. ఆ పదవి నుంచి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇద్దరి మధ్య ఇద్దరు ఒకే రాష్ట్రంలో ఉండి పోరాడితే మధ్యలో ఎవరు ఉన్నారు అంటే విజయమ్మ. ఎటువైపు నిర్ణయం తీసుకోవాలంటే ఇప్పటి వరకు షర్మిల వైపు ఉండి రేపు జగన్ వైపు వెళ్తాననేటువంటి మాట విజయమ్మ చెప్పగలరా? రాజకీయంగా మౌనం వహిస్తే షర్మిల ఒక్కరితే పోరాటం చేయగలరా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెంట మిగతా బంధుగణం అంతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. అవును.
అటు భారతి ఫ్యామిలీ నుంచి వచ్చే బంధుగణం కావచ్చు, ఇటు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చే బంధుగణం కావచ్చు, అందరూ కూడా అక్కడ ఉన్న వైవి సుబ్బారెడ్డి గారే ఏదో రాయబారం చేస్తున్నారు అనేటువంటి చర్చ కూడా, నేను అలాంటిది ఏమీ చేయట్లేదు అనేటువంటి మాట కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నడుస్తుంది, దానికి అనుగుణంగానే మేము ముందుకెళ్తాం అనేటువంటి మాట ఆయన చెప్పారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ విజయమ్మ, అందుకనే జగన్మోహన్ రెడ్డి బహుశా విజయమ్మతో మాట్లాడడానికి అవకాశం ఉండవచ్చు. ఇప్పటికీ మించిపోయింది లేదు, ఒక ఆలోచన చేయమని చెప్పవచ్చు. లేదా ఫ్యామిలీ పరంగా ఒకవేళ రాజకీయంగా ఎలాంటి వైరుధ్యాలు ఉన్నప్పుడు, ఎందుకంటే అన్నదమ్ములు వేరు పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చాలా చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఒకే పార్టీలో ఉండి కొట్టుకుంటున్నటువంటి నాయకులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి రాజకీయంగా జరిగేటువంటి పోరాటాలను రాజకీయంగానే చూసుకోవాలనేటువంటి ఒక సలహా కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. ఏదైనా కానీ కుటుంబపరమైనటువంటి అంశాలు మాట్లాడడానికి ఉన్నటువంటి ఆప్షన్ విజయమ్మ మాత్రమే. అందుకని ఆ భేటీకి కూడా రాజకీయ ప్రాధాన్యం ఉంది. పైగా 2 ఏళ్ల తర్వాత లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అడుగు పెట్టబోతున్నారు. సో ఇది ఖచ్చితంగా రాజకీయంగా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి మీటింగ్ అని మనం చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా జగన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని పరామర్శించే విషయంలో రాజకీయ వ్యూహాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సహకారం కోసం కూడా ఆయన కేసీఆర్తో మాట్లాడే అంశాన్ని కూడా కొట్టిపారట్లేదు రాజకీయ విశ్లేషకులు. అట్లాగే కేసీఆర్ పరామర్శ తర్వాత తన తల్లి విజయమ్మని జగన్ కలిసే అంశంలో కూడా, ఎందుకంటే ఆ షర్మిల జగన్ పోరాటం రాష్ట్రంలో మొదలవబోతున్న నేపథ్యంలో విజయమ్మ ఎటువైపు ఉంటారనే విషయం కూడా చాలా ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. మొత్తంగా కేసీఆర్ని పరామర్శించే విషయంలో మాత్రం రాజకీయ వ్యూహం కూడా ఉన్నట్టు కూడా కేశవ్ గారు విశ్లేషిస్తున్నారు. థ్యాంక్ యూ.